రామ్ ఫ్రెండ్స్, సోషల్ మీడియా ట్రయల్ ఈ రోజున ఒకరి ప్రాణం తీసింది. ఆ కుటుంబం కలలు కళ్ళలైపోయాయి, ఆశలు చచ్చిపోయినాయి. 42 దీపక్ కేరళలో సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. 2 రోజుల క్రితం తన ప్రాణం తానే తీసుకున్నాడు. చింజీతా ముస్తఫా ఈమె వల్ల చేయని తప్పుకి ఒక అమాయకుడు ప్రాణం తీసుకున్నాడు. కేరళలోని ఒక బస్సులో అసభ్యంగా తాకాడని నవ్వుతూ వీడియో రికార్డ్ చేసుకుని సోషల్ మీడియాలో వైరల్ చేసింది. కొన్ని గంటల్లోనే వీడియో వైరల్ అయ్యింది. వ్యక్తి తప్పేం లేదని కొంతమంది వాదించగా మరికొంతమంది అమ్మాయికి సపోర్ట్ చేశారు. అటు ఇటు వెళ్లి ఆ వీడియో సదరు వ్యక్తి ఇంటికి చేరింది. బస్సులో తానేం తప్పు చేయకున్నా కూడా నలుగురిలో తనను నేరస్తుని చేసిందని ఆ వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. అమ్మాయికి మాత్రం లైకులు, ఫాలోవర్స్ పెరిగారు. వ్యక్తి కుటుంబం నడి రోడ్డున పడింది. ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి, వాళ్ళ బాధ ఏంటి, ఒక్కసారి వాళ్ళని చూడండి. వాళ్ళ ఏజ్కి అంత పెద్ద కొడుకు ఈ రోజున కనుమరుగైపోయాడు. ఆ వీడియో చూస్తే ఆ దీపక్ అనే వ్యక్తి అసలు ఎక్కడో నించున్నా ఈమెనే ఆయన దగ్గరికి వెళ్ళి వీడియో స్టార్ట్ చేసి మరీ వెళ్ళింది. ఒక యాంగిల్లో నించుంటే ఏమి టచ్ అవ్వటం లేదు అని ఇంకో యాంగిల్లో నించునే తానే టచ్ చేస్తుంది అని ఒక రాక్షస నవ్వునట్టు నవ్వుతుంది చూడండి. ఇది హరాస్మెంట్ చేస్తుంటే నవ్వా? దొరికాడురా వీడు, కెమెరాలో చిక్కాడు అని నాకు వైరల్ కంటెంట్ దొరికిందిరా అని చెప్పే నవ్వులా అనిపించట్లేదు. అసలు వీడియో మొత్తం చూస్తే దీపక్ గారికి వెనక అమ్మాయి ఉంది అని కూడా తెలియనట్టు అర్థమైపోతుంది. లేకపోతే దొంగ చూపులు చూడకుండా ఉంటారా? అరే ఎందుకు చనిపోవాలి, బ్రతికుండి పోరాడాల్సింది కదా అని అంటున్నారు. నిజమే, హీ షుడ్ హ్యావ్ ఫాట్. బట్ నిజాలు తెలుసుకోకుండా ఒక అమ్మాయి వీడియో పెడితే చాలు జడ్జిమెంట్లు పాస్ చేసే వాళ్ళు ఉన్నప్పుడు, చట్టాలు మహిళలకే ఎక్కువ సపోర్ట్ చేస్తున్నప్పుడు ఏం చేస్తారు? ఈయన గుర్తున్నాడా? పోరాడాడు. ఏం మారింది? ఏమీ మారలేదు. వాళ్ళ కుటుంబ సభ్యులని, తల్లిదండ్రులని కూడా ఆమె బాధ పెడుతుందని నరకం చూపించారని, జడ్జితో సహా ఆయన నరకం చూపించారని ఇంకా వీడియో రికార్డ్ చేసి మరీ ప్రాణం తీసుకున్నాడు. అలా అయినా న్యాయం జరిగిందా? లేదు. 15 రోజుల్లో కుటుంబం బయటకు వచ్చింది. సంతోషంగా ఉంది. ఎక్కడ జరిగింది న్యాయం? సో ప్రాణం తీసుకోకపోయినా ప్రజలే గుచ్చి పొడిచి ప్రాణం తీస్తారు. చేయని తప్పులకు బలైన వాళ్ళు ఎందరూ లేరు. ఇప్పుడు కూడా సోకాల్డ్ ఫెమినిస్టులు బాగా అయ్యింది అంటున్నారు. ఇంకొంతమంది ఈవిడ చేసిన ఆమె ఎవరు? ముస్తఫా ఒక మతానికి, ఒక వర్గానికి చెందిన మహిళ, ముస్లిం కాబట్టి కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ఫెమినిస్టులు అందరూ కూడా ఆమెకే సపోర్ట్ ఇస్తున్నారు. దీపకే హరాస్మెంట్ చేశాడు అని వీళ్ళు జడ్జిమెంట్లు పాస్ చేసేశారు. దీపక్ తల్లిదండ్రులు కొడుకు విషయంలో కేసు ఫైల్ చేశారు. చింజితా ముస్తఫా మేడం పారిపోయి దాక్కుంది, ఎక్కడో పరారీలో ఉంది. ఈమె రాజకీయ నాయకురాలు, ఒక లాయర్ కూడా అంట. మొన్ననే లోకల్ బాడీ ఎలక్షన్స్లో పోటీ కూడా చేసింది. ఒక ముస్లిం పార్టీలో జాయిన్ అయ్యి. ఇది లవ్ జిహాద్ లాగా ట్రాప్ జిహాదా అని కొందరు అంటున్నారు. మొత్తానికి ప్రజలు ఇది తప్పు అని గొంతులు విప్పడం వల్ల, ప్రశ్నించడం వల్ల కేసు నమోదు చేశారు. కానీ ఇంకా అరెస్టులు అయితే ఏమీ చేయలేదు. ఇలాంటి వాళ్ళకి వాళ్ళ మతంలో వేసే శిక్ష ఏంటో తెలుసా? రాళ్లతో కొట్టి ప్రాణం తీయడం. స్టోనింగ్ టు డెత్. స్టోనింగ్ ఆఫ్ సొరయ్య అని ఒక సినిమా ఉంటుంది చూడండి, ఎంత దారుణంగా ఆ సినిమాలో అమ్మాయి ప్రాణం తీస్తారో. ఈ చిత్తకార్తిమయి చూడండి, మొలెస్ట్ చేశాడు అంటే ప్రూఫ్ ఏది అంటారు. ప్రూఫ్ కోసం రికార్డ్ చేస్తే నీ వల్లే ప్రాణం పోయింది అంటారు అంట. వీడియోలో ఆయన మొలెస్ట్ చేస్తున్నట్టు ఉంటే ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేస్తారు ఆమెకే, ఎందుకు చెయ్యరు? ఇదిగో ఈ పోస్ట్ పెట్టింది. దీంట్లో అబ్బాయి రేపు ప్రాణం తీసుకుంటే అమ్మాయి తప్పే అంటారు అంట. ఈ వీడియోలో క్లియర్గా అబ్బాయి అమ్మాయి వెంటపడి వేధిస్తున్న వ్యక్తి ఉన్నాడు అని నిజంగా తప్పు జరిగితే చేస్తే అలా చేయడంలో తప్పు లేదు. అలా అని అందరూ అలానే తప్పులు చేసే వాళ్ళే బస్సులు ఎక్కుతారు అని కాదు కదా. ఎవడో చేశాడు అని అమాయకుల్ని ఫ్రేమ్ చేసి ఇరికించడం తప్పు కాదా? తప్పు చేసిన వాళ్ళని అనకుండా అందరినీ జనరలైజ్ చేసి ద్వేషం చూపించడం తప్పు కాదా? ఇలాంటి వాళ్ళకి ఇంకా సినిమాలో పాడడానికి, డబ్బింగ్ చెప్పడానికి ఆఫర్స్ ఇచ్చేవాళ్ళని, ఆ సినిమాలు చూసేవాళ్ళని అనాలి. ఇలాంటి విష వృక్షానికి నీళ్లు మనమే పోస్తున్నాం. సో బీ వేర్ ఆఫ్ సచ్ సూడో ఫెమినిస్ట్స్. అండ్ డియర్ మెన్, ఒక అమ్మాయి మిమ్మల్ని రికార్డ్ చేస్తున్నట్టు మీరు చూస్తే ఆపండి, కంప్లైంట్ చేయండి, అక్కడే ప్రశ్నించండి ఎందుకు చేస్తున్నామని. అమ్మాయిని రికార్డ్ చేయడం ఎంత తప్పు, అబ్బాయిల్ని పర్మిషన్ లేకుండా చేయడం కూడా తప్పే. అలా రికార్డ్ చేసి వాళ్లకు నచ్చిన కథలు అల్లేసి మీ జీవితాలు నాశనం చేయడానికి ఇలాంటి ఇన్సిడెంట్లు ఎన్నో ఉంటాయి. ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్లు ఎందరో రెడీగా ఉంటారు. ఇది ప్రెజెంట్ మైండ్ సెట్. ట్రెండింగ్లో ఉండటం కోసం ఫేక్ ప్రచారాలు చేస్తూ మనుషుల ప్రాణాలు పోయినా బేఖాతరు చేయరు. లెట్స్ బ్రేక్ ద సైలెన్స్ పీపుల్. దీపక్కి న్యాయం జరగాలని కోరుకుందాం. లెట్స్ రేజ్ అవర్ వాయిస్. అరెస్ట్ హర్, చార్జ్ హర్, కన్విక్ట్ హర్, జైల్ హర్. She is a murderer, a monster roaming around with camera for social media validation and payout. But being a Muslim, I don't think she'll get the punishment she deserves, especially in Kerala.
లవ్ జిహాద్ లాగా మరొక ట్రాప్ జిహాద్ లా కూడా ఉంది ఇది. సో బీ వేర్ ఆఫ్ సచ్ ఉమెన్ అండ్ స్టే సేఫ్. అండ్ ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే, ఇలాంటి హరాస్మెంట్ బస్సుల్లో కానీ ఎక్కడ కానీ జరగట్లేదని చెప్పిన యాజ్ ఎ ఉమెన్ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ లైఫ్లో చూసే ఉంటారు ఇలాంటి హరాస్మెంట్. కానీ అందరూ అదే కోవకి చెందిన వాళ్ళు ఉండరు. ఆయన ఇలా హరాస్మెంట్ చేస్తున్నప్పుడు ఇలా చక్కగా ధీమాగా దూరం నుండి దగ్గరికి వెళ్ళి కావాలని బాడీలకి టచ్ చేయించుకోరు. సో బీ వేర్ అండ్ ఐ హోప్ దీపక్ గెట్స్ ద జస్టిస్ అండ్ హిస్ ఫ్యామిలీ గెట్స్ ద జస్టిస్. జై భారత్, జై హింద్.